ట్రంప్ మరొకసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ఏమంటున్నాడంటే, ఇక ముందు ముందు మరిన్ని అటాక్స్ నేను చేయబోతున్నాను. ఇప్పటి వరకు మీరెవరు చూడనంత భయంకరమైన అటాక్స్ ఉండబోతున్నాయి. ఇరాన్ మరింత భయంకరమైన నష్టాన్ని ఎదుర్కోబోతోంది అంటూ ట్రంప్ ఈ వ్యాఖ్యల్ని చేస్తున్నాడు. అంటే ట్రంప్ రానున్న 24 గంటల్లో ఇరాన్కి తీవ్ర నష్టం చేయబోతున్నాడంటూ అర్థమవుతుంది. ఇరాన్ ఓవైపు విరుచుకుపడుతోంది, వరుసగా ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ని ప్రయోగిస్తోంది. ఈ నేపథ్యంలో అరబ్ కంట్రీస్ అన్నీ కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి. వాళ్ళ ఆయిల్ స్టోర్స్ని కొట్టేస్తున్నారు, వాళ్ళ ఎయిర్పోర్ట్స్ మీద దాడులు చేస్తున్నారు, వాళ్ళ అమెరికాకి సంబంధించినటువంటి ఆర్మీ క్యాంప్స్ మీద తీవ్రమైనటువంటి దాడులు మనం చూస్తున్న సమయంలో అమెరికా ఎందుకు సైలెంట్గా ఉంది, కేవలం ఇజ్రాయెల్ మాత్రం ఎందుకు వార్ చేస్తుంది అని అనుకుంటున్న సమయంలో అమెరికా నుంచి మరొక కీలకమైనటువంటి ప్రకటన వచ్చింది. ట్రంప్ స్వయంగా చేసినటువంటి కామెంట్స్ ఇవి.